చారిత్రక నగరం వరంగల్లో ఆధ్యాత్మిక సందడి మొదలైంది. నగరం నడిబొడ్డున ఉన్న భద్రకాళి రోడ్లోని శ్రీ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 30వ తేదీన జరగనున్న నరసింహస్వామి జయంతి ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. ఈ వేడుకలను పురస్కరించుకుని ఆలయ నిర్వాహకులు తాటికొండ రాము ఇతర కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ నెల 30న స్వామివారి జయంతిని పురస్కరించుకుని ఆలయంలో విశేష పూజలు, హోమాలు మరియు అభిషేకాలు నిర్వహించనున్నారు. నరసింహస్వామి జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తాటికొండ రాము కోరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. స్వామివారి కృపా కటాక్షాల కోసం ఉమ్మడి జిల్లా నలుమూల నుంచి భక్తులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ నిజ స్వరూపము, ఆ నిజ స్వరూపం అనే దానికి నిదర్శనంగా స్వామివారు ఆకాశంలో విహరిస్తూ ఉంటారు. అప్పుడు తన వాహనమైన గండవాళ్ళ వారికి దప్పికేస్తుంది. ఆ దప్పికేసినప్పుడు స్వామివారు ఇక్కడ నిజంగా వెలిసి ఇక్కడ కూర్చొని ఉన్నారు, చూశారు కదా గరుడాల వారు. ఇక్కడ కూర్చొని ఉన్నవారు గరుడాల వారు. ఇక్కడ స్వామివారు తన బొటన వేలు నుదుటి మీద పెట్టి ఉంగరం వేలుతో స్వామివారికి అమృతం ఇస్తున్నారు. ఇక్కడ ఇది స్వామివారి నిజరూపము. ఈ స్వామివారి సింహాద్రి అమృతపాల లక్ష్మీనరసింహ స్వామి అంటారు. ఈ స్వామి చల్లని దయతో అందరినీ కూడా ఆశీర్వదిస్తారు. భగవద్భక్తులారా, శ్రీ సింహాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో పంచనారసింహులు ఉంటారు. ఈ పంచనారసింహులు అనేవాళ్ళు ఎక్కడుంటారు ఎవరికి కనబడదు. కానీ ప్రతి ఒక్క జయంతి రోజు నాడు కానీ, ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు కానీ, వైకుంఠ ఏకాదశి నాడు కానీ ఆ స్వామివారు కొంతమంది భక్తులకు దర్శనమిస్తారు. అలాగే ఇప్పుడు మీకు ఇది చూపెడుతున్నది స్వామివారి ఇంకొక రూపం. ఇది ఇక్కడ స్వామివారు వెలుస్తున్నారు. ఇది వచ్చి స్వామివారు నాగేంద్ర స్వామి. ఇలా చుట్టూ స్వామివారి పడగలు ఉంటాయి. ఇక్కడ స్వామివారి ముఖము, స్వామివారి చేతులు, స్వామివారి కాళ్ళు, ఇక్కడ స్వామివారు కూర్చొని ఉన్నారు. ఇక్కడ మీకు ఇది గంధంతో మొత్తం నింపుకొని ఉన్నది కాబట్టి రూపం సరిగా అవపడతలేదు. 30వ తారీఖు నాడు కనుక మీరు వస్తే ఇక్కడ అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకంలో స్వామివారి స్వరూపం చూడొచ్చు. భక్తులందరూ కూడా విజ్ఞప్తి, భగవంతుడు లేని వాళ్ళందరికీ కూడా ఇది ఒక నిదర్శనం. కావాలంటే అందరూ వచ్చి కూడా ఈ స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పి మనం చేస్తున్నాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యం. భగవద్భక్తులందరికీ విజ్ఞప్తి, 30వ తారీఖు నాడు నరసింహ జయంతి సందర్భంగా వరంగల్ మహానగరంలోని భద్రకాళి రోడ్ అయ్యప్ప గుడికి ఎదురుగా శ్రీ సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఉంది. ఆ రోజు జయంతి సందర్భంగా స్వామివారికి నవనారసింహ హోమము, మూలమంత్ర హోమము, సుదర్శన లక్ష్మీ నారసింహ హోమము, తర్వాత అమ్మవారి హోమం జరుగుతుంది. తదుపరి స్వామివారికి 108 కలశాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే స్వామివారు ఉద్భవించే సమయము సాయంత్రం 5:30 గర్భాలయంలో మొత్తము ధూపం వేసి ఏకహారతిలో స్వామివారిని వీక్షిస్తాము. అలాగే ఆ సమయంలో స్వామివారికి ఇష్టమైన తనియా మరియు ఆవిర్భావ స్తోత్రము, కరావలంబ స్తోత్రము మరియు కవచము అన్నీ కూడా భక్తులు, ఆచార్యులు అందరూ కూడా అది చదువుతారు. అలాగే దాని తదుపరి కార్యక్రమం మొత్తం కూడా స్వామివారికి పుష్పార్చన మరియు తులసార్చన కార్యక్రమాలు ఉంటాయి. కావున భగవద్భక్తులు అందరూ కూడా 30వ తారీఖు నాడు శ్రీ సింహాద్రి లక్ష్మీనరస్వామి దేవాలయంలో స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోగలరని మనవి. జై నరసింహ, జై జై నరసింహ.